నేను డాక్టర్ అవినాష్ తిప్పని, డైరెక్టర్ అండ్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరపల్లి వరంగల్. సో చాలామంది అడుగుతుంటారు, సార్ మీరు రెగ్యులర్గా చూసే ఏంటి క్యాన్సర్స్ రెగ్యులర్గా ఎక్కువ క్యాన్సర్స్ చూస్తుంటారు. సో ఒక 60 years దాటిన వాళ్ళకు రెగ్యులర్గా మేము చూసే క్యాన్సర్లో ముఖ్యమైన క్యాన్సర్ ఏంటంటే ప్రోస్టేట్ క్యాన్సర్ రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. సో అన్ని క్యాన్సర్స్ లాగా ప్రోస్టేట్ క్యాన్సర్ కూడా ట్రీట్మెంట్ ఉంది. కానీ ఒకటి ఏంటంటే ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చాలా స్లో గ్రోయింగ్ క్యాన్సర్. సాధారణంగా అంటే ఒక 15 to 20 years ల్యాగ్ ఉంటుంది, చాలా స్లోగా గ్రో అవుతుంటుంది. ఓల్డ్ ఏజ్ పీపుల్లోనే రెగ్యులర్గా ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ చూడడం జరుగుతుంది. సో దీనికి ఏదైనా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తారా అని సాధారణంగా అడుగుతుంటారు చాలామంది. సో ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఈ 60 years దాటిన వాళ్ళు ఒక్కసారి PSA అంటే ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించేసుకుంటే దాంట్లో ఏదైనా PSA వాల్యూ ఎక్కువ ఉంటే అప్పుడు ప్రోస్టేట్ సంబంధించిన క్యాన్సర్ ఏమైనా ఉండొచ్చు అని వీ కెన్ కమ్ టు ఏ స్మాల్ కంక్లూజన్. సో దాని ప్రకారంగా దానికి సంబంధించిన కొన్ని టెస్ట్లు అంటే ప్రోస్టేట్కి సంబంధించిన స్కానింగ్, ఒకవేళ ప్రోస్టేట్లో నిజంగా ఏదైనా గడ్డు ఉందనుకోండి ఆ ప్రోస్టేట్ నుండి చిన్న ముక్క పరీక్ష కూడా చేయడం జరుగుతుంది.